నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గురు పరంపరలో శ్రీ సాయి సద్గురువు తత్వమే విలక్షణమైంది. సర్వ మానవ హితాన్ని కోరేదిగా ఉంటుంది. మహిమలతో కాదు, మానవత్వంతో బతకాలన్నదే సాయి తత్వం చాటే సత్యం. అందుకే బాబా యోగీశ్వరులలో విశిష్టమైన వారు. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజాదిరాజ శ్రీ 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 సాయినాథునికి దేశం నలుమూలలా కోవెలలున్నాయి. వాటిలో ఖమ్మం పట్టణ దాపుననే ఉన్న సాయి మందిరాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. భక్తుల కరుణించే బాబా, బాధల తొలగించే బాబా, విధిరాతను మార్చే బాబా, ఉన్నది నీవే, మాలో ఊపిరి నీవే, నమ్మిన దీనులకంత దారివి నీవే, సూత్రధారివి నీవే. భక్తుల కరుణించే బాబా, బాధల తొలగించే బాబా, విధిరాతను మార్చే బాబా, ఉన్నది నీవే, మాలో ఊపిరి నీవే, నమ్మిన దీనులకంత దారివి నీవే, సూత్రధారివి నీవే. ఓం శ్రీ సాయినాథాయ నమః. భక్తజన బాంధవుడు, భక్త సులభుడు, పిలిస్తే పలికే దైవం అయిన బాబాకు దేహాభిమానం లేదు. భక్తులను మనసారా ప్రేమించాడు. నా వైపు ఒక్కడుగు వేయి, నీ వైపు నేను 100 అడుగులు వేసి వస్తా అన్నారు సాయి భగవానుడు. మరి ఆ సాయి పరమాత్మ సన్నిధి వైపు అడుగులు వేసి ఆయన దివ్య తేజో స్వరూపాన్ని దర్శించుకుందాం. సమర్థ సద్గురు బిరుదాంక శోభితాయ, క్షమతాగుణ సర్వకాల ప్రదర్శకాయ, క్రమమార్గ విచక్షణ జ్ఞానబోధకాయ, గురు సాయినాథ చరణం శరణు శరణు. ఓ సమర్థ సద్గురువా, ఎల్లప్పుడూ క్షమాగుణాన్నే ప్రదర్శించే బాబా, మీ చరణములే మాకు శరణు శరణు అంటూ సాయి చరణార విందాలను వివిధ ప్రాంతాల ప్రజలు కనులకు అద్దుకునేందుకు ఈ ఖమ్మం పట్టణ సమీప పోలేపల్లి ప్రాంతంలోని సాయి మందిరం ఆహ్వానం పలుకుతుంది. సద్గురుం సాయినాథం నమామీశ్వరం, సద్గురుం సాయినాథం. సర్వసాధారణంగా దేశమంతా నిర్మిత సాయి మందిరాల వలె కాక ఈ ఖమ్మం సాయి మందిరం ఓ ప్రత్యేక నిర్మితి కలిగి ఉంది. 3 కలశాలతో కూడిన ఆలయ ప్రధాన గోపురంతో ఈ సాయి మందిరం ఉండడం ఓ ప్రత్యేకత. మాధవ సేవని బోధించినాడు ఒక బాబా, మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా, షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలు లేకుండా సర్వులకు సాయి మందిరం ఆహ్వానం పలుకుతుంది. పంతొమ్మిది 1997వ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీ గురువారం నాడు సాయినాథుణ్ణి ప్రతిష్ఠించారు. శ్రీ కటకం గురునాథం, కర్నాటి శ్రీరాములు వంటి ఎందరో భక్తవదాన్యుల కృషి ఫలితమే నేటి ఈ భవ్య సాయి మందిరం. మునేరు కాలువ ఒడ్డున గుట్ట వంటి ఎత్తైన ప్రాంతానికి దాదాపు 86 మెట్లు ఎక్కి చేరుకున్న సాయి సేవా దీక్షాధారులకు సాయి దివ్య మంగళ రూపం కనబడుతుంది. ఎక్కడ పుట్టారో తెలియదు కానీ విశ్వంబరాన్ని తన అంబరంగా ధరించిన విశ్వ మానవతామూర్తి సాయినాథుడు. ఆయన ఎప్పుడూ తన గొప్పతనాన్ని మహిమాన్విత శక్తిగా ప్రదర్శించలేదు. మహిమల కంటే మానవత్వాన్ని ప్రదర్శించటం ఉత్తమమని బోధించేవారు. అందుకే భక్తజన బాంధవుడైన బాబా మందిరానికి సర్వమత సకల కులాల జనులకు ప్రవేశముంటుంది.
సాయినాథుణ్ణి తాము స్వయంగా స్పృశించి మరీ అర్చించుకునే సదవకాశం ఉంటుంది. వెండి ఛత్రం, వెండి తోరణం కింద, ఎర్రని వస్త్రతోరణం కింద కరుణారస దృక్కులతో ఉన్న బాబా భక్తుల మనోఫలకాలపై ప్రతిష్ఠితుడవుతాడు. ఆ సుందర సాయి భగవానుణ్ణి ఎంతసేపు చూసినా తనివి తీరదు. భక్త కబీరే నీ మతమన్నావు, భగవానుడే నీ కులమన్నావు. ఈ ద్వారకమాయి ఉందండి. తూర్పు వైపు మునేరు, ఈశాన్యం వైపు సాగర కాలువ. ఎంతో పవిత్రమైన దేవస్థానం అండి. ఇక్కడ ప్రతిరోజు ఉదయం పూట 6 గంటలకి పంచామృత అభిషేకం వినాయకుడికి, దత్తాత్రేయ వారికి, సాయిబాబా వారికి ప్రతి గురువారం ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఉంటాయి. అదే ఆదివారం అయితే ఉదయం 6 గంటలకు అభిషేకము ఎంతో పవిత్రంగా జరుగుతాయండి. సాయి అపర దత్తావతారుడు. మరి ఆ దత్తుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమ్మిశ్రిత రూపంగా త్రిమూర్తి స్వరూపుడిగా పురాణాలు చెబుతున్నాయి. అత్రి మహాముని కుమారుడైన దత్తుడు గురు పరంపరకు ఆది గురువు అన్నంత విశిష్ట దైవం. అందుకేనేమో సాయిలో దత్తుని అంశ వల్లే సద్గురు అనిపించుకున్నాడు. ఆ సద్గురుడు దత్తాత్రేయుడు సాయి మందిరంలో నిండుగా కొలువై నిత్యార్చనలు అందుకుంటున్నాడు. పాలరాతి మూర్తిగా ఓ గద్దపై కూర్చొని ఉంటాడు సాయి. సద్గురు సాయి విగ్రహానికి ముందున్న ఓ చిరు శివలింగానికి ముందుగా పంచద్రవ్యాలను అభిషేకించి ఆ తరువాత సాయినాథునికి తనివి తీరా అభిషేక స్నానాన్ని చేస్తారు.
పగలు రే ధ్యానం పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురుపీఠం. పంచామృత అభిషేకం చేసి స్వామిని పట్టు వస్త్రాలతో అందంగా అలంకరిస్తారు. దివ్యకాంతులతో వెలిగిపోతున్న బాబాను భక్తజనం కన్నుల పండువలా వీక్షించుకుంటారు. కొబ్బరికాయలు కొట్టి స్వామికిచ్చిన హారతి నీరాజనాలను తీర్థప్రసాదాలను అందుకుంటారు. ఓ చిరుమందిరంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారు కొలువై అనుగ్రహిస్తుంటారు. బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల మువ్వురి అంశల సమైక్య రూపంగా ఆవిర్భవించిన గురోత్తముడు ఈ దత్తుడు. దత్త అంటే ఇవ్వబడిన అని, శివునిచే వరంగా ఇవ్వబడిన దత్త అత్రి మహాముని పుత్రుడు కనుక అత్రేయ అని చేర్చి ఈ స్వామి దత్తాత్రేయుడు అయ్యాడని అంటారు. ఈ స్వామికి చేసే అర్చనలు ఆ స్వామి అంశతో కూడిన సాయికి అర్చన చేసినంత పుణ్యంగా భక్తులు భావిస్తారు. మూడు ముఖార విందాలతో 6 చేతులతో గోవు, శునకం తదితర ప్రాణులతో కనువిందు చేసే స్వామికి మనసారా అర్చనాది సేవలు నిర్వర్తిస్తారు. ద్వారకామాయి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. అర్హులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు అందగలరు. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ సత్సంగ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ప్రతి గురువారం కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి. ఈ యొక్క ద్వారకామాయిలో ఎవరు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. భక్తుల కరుణించే బాబా, బాధల తొలగించే బాబా, విధిరాతను మార్చే బాబా, ఉన్నది నీవే మాలో ఊపిరి నీవే, నమ్మిన దీనులకంత దారివి నీవే, సూత్రధారివి నీవే. భక్తుల కరుణించే బాబా, బాధల తొలగించే బాబా, విధిరాతను మార్చే బాబా, ఉన్నది నీవే మాలో ఊపిరి నీవే, నమ్మిన దీనులకంత దారివి నీవే, సూత్రధారివి నీవే. గురువే సత్యం గురువే నిత్యం గురువే లోకం, గురువే సత్యం గురువే నిత్యం గురువే లోకం, గురువే తోడు నీడ అనుచూ తెలిపావయ్యా, చెదిరే తలపుల నిలిపే వరము ఇవ్వరావా, చెదిరే తలపుల నిలిపే వరము ఇవ్వరావా, పిలచిన మొరలే వినవా కదలి రావా. భక్తుల కరుణించే బాబా, బాధల తొలగించే బాబా, ఉన్నది నీవే మాలో ఊపిరి నీవే, నమ్మిన దీనులకంత దారివి నీవే, సూత్రధారివి నీవే, నమ్మిన దీనులకంత దారివి నీవే, సూత్రధారివి నీవే.
మందిరాలలో తప్పనిసరిగా కొలువై ఉండే దైవం వినాయకుడు. సర్వ విఘ్నాపహారి విఘ్నేశ్వరుడు ఖమ్మం కరుణగిరి సాయి మందిరంలో వక్రతుండ మహాకాయుడై చిరుమంటపాన పూజలందుకుంటున్నాడు. ఆ బొజ్జగణపయ్యకు చేసే అర్చనలు వీక్షిద్దాం. దాదాపు అన్ని సాయి మందిరాలలోనూ తప్పనిసరిగా కొలువయ్యే స్వామి ప్రథమ పూజలందుకునే వేల్పు గణపయ్య ఈ మందిరంలోనూ పూజలందుకుంటాడు. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అంటూ గణేశ గాయత్రి మంత్రాన్ని మనసులోనూ సమష్టిగా జపిస్తూనూ కృష్ణశిలలో కిరీటధారుడైన గణేశునికి పూజార్చనలు చేసి వినాయకుని కృప పొందుతారు. మల్లెలు మాలలుగా చందన కుంకుమలు తీర్చిదిద్ది పట్టు శ్వేతాంబరాలను ధరింపచేసుకున్న విఘ్న వినాయకునికి మనసారా ప్రణతులు అర్పించుకుంటారు. సాయినాథుడు జగద్బంధువు కదా. బాబాకు జనమంటే ప్రేమ, భక్తజనానికి సాయి అంటే ప్రాణం. అందుకే ఆ విశ్వసింధువుకి నానా విధాల కొలుపులు కీర్తనలు. గురుడికి అంకితమైన గురువారం నాడు గుంపులు గుంపులుగా చేసే కోలాహలాలు. ప్రతి గురువారం సాయంత్రం విష్ణు పారాయణం, లలితా సహస్రనామార్చన, పల్లకీ సేవలు, భజన కీర్తనలు, సాయినామ పారాయణలు, ప్రతిరోజు 4 వేళల బాబా హారతులు, ఇలా అనునిత్యం అదొక షిరిడీ క్షేత్రమే అన్నంత భవ్యంగా జరుగుతాయి. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి దివ్య చరణం భాగీరథి సమానం. సాయి దివ్య చరణం భాగీరథి సమానం. సాయి దివ్య నామం అవతారక మంత్రం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. ఈ ఆలయ మరో ప్రత్యేకత, బాబావారి గుడి చుట్టూ పల్లకీ సేవ కొనసాగిస్తారు. ఆ పల్లకీలో రాజయోగిలా శ్రీ బాబావారు చిదానంద స్వరూపుడై ఊరేగుతారు. ఎంతెంత దయనీది ఓ సాయి,
విశిష్టతలతో నిర్మితమై ఖమ్మం జనులకే కాక అనేక ప్రాంతాల వారికి నమ్మిన ఇలవేల్పుగా ఉన్న సాయి మందిరానికి హైదరాబాద్, విజయవాడల నుంచి అనేక బస్సు సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి రైలు, బస్సు మార్గాలలో ఖమ్మం పట్టణానికి చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేటల మీదుగా చేరుకుని అక్కడి నుంచి స్థానిక వాహనాలపై సాయి మందిరానికి భక్తులు చేరుకుంటారు. మనమున్న సహజ స్థితిలోనే మనల్ని ఉంచి ప్రపంచపు అంచులకు అతీతంగా తీసుకుపోయేవారే నిజమైన గురువులు. గురు పరంపరకు అచంచలమైన ప్రతీకగా వెలుగొందుతున్న సాయి గురుదేవుని కరుణారస దృక్కులు మనందరిపై తప్పక ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో, మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.